ఏమిటి స్వామి? అయ్యో, నీవు ఉన్నత త్రినేత్రధారి అంటారు, ఇంకొకటి తెలుసు అంటారు. ఏమిటి స్వామి, ఏమిటి పరీక్ష? దేవి పార్వతి మహర్షుల వారు పెట్టిన శాపములకు తిరుగులేదు. కానీ శాప విమోచనపై మహర్షుల వారిని అడిగి తెలుసుకున్నా. ఎందుకు శాపం ఇవ్వడమే కానీ తిరిగి తీసుకునక వలదు. అయినను శాపము విమోచన మార్గము తెలుసుగా ఇను. భూలోకంలో పల్నాడు ప్రాంతంలో రామయ్య శిబిరములో పుణ్య దంపతులకు నీవు మానవకాంతగా తెలిపించడం. నీకంటే ముందర కైలాసంలోని కామధేను వారి ఇంట గోమాతగా ఉంటుంది. ప్రతి నిత్యము ఆ గోవుని పూజించి గోపంచకం నిర్ణయించుకుంటుంది. ఒక రోజున ఒక ఆపోతు ఆ గోవుపై పడి రక్తత్వం చేసి అనగా అది తెలియక నీవు యథావిధిగా ఆ గోవుని పూజించి ఆ గోపంచకం నిశ్చయించింది. దాని ఫలితమే నీకు మానవత్వం ఏర్పడును. అది తెలిసిన తెలుగు వేదన చేసి అవమానపరిచదు. ఆ అవమాన భారము భరించలేక నీతో పుట్టుడే నిన్ను అగ్ని యావతి చేసేదను. నీ శక్తి యథావిధిగా ఉంది. అడివప్పుల గ్రామంలో అక్కడ ప్రజలకు సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, మాడి పంటల రేమల్లాడు గ్రామంలో నాగోకి హృదయం రంగున నిలిచి అక్కడ ప్రజలకు సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, మాడి పంటలు ఎందుకు వెళ్ళవేళలా కాచి కాపాడుతుంది. చదువు ఎందుకు సరస్వతిగాను నిన్ను కోరి కొలిచిన వారికి కొంగు బంగారమై ఎల్లవేళలా వారి వెంట ఉండి కాచి కాపాడుతుంది. ప్రజలను భక్తి మార్గం వైపు మలుపుతూ ఈ భూలోకంలో నీ అంతటి దేవత లేదని కొనియాడబడుతుంది. ఇదే ఆ శాప విమోచనకు మార్గం. దేవి పార్వతి, ఏమైనది? ఎందులకు నీవు బాధపడుతుంది? దేవి, నీకు విష్ణుమాయ కమ్మినది. దేవి, మరిచితువా దేవి? ఒకనాడు మనం ఇరువురు నదిలో ఉండగా నీవు అడిగిన కోరిక, అప్పుడు నందీశ్వరుడు నీకు జన్మిస్తానని చేసిన వాగ్దానం, ఆ వాగ్దానం నెరవేర్చమని నందీశ్వరుడు నేర్చిన వరము, అందులకు గాను నీ వంటి ప్రవర్తనకు వచ్చినది. నీవు అడిగిన కోరిక వల్ల ఈ అంత జరిగినదు. ఆ కోరికే లేకుండా దుఃఖమే రాదు కదా. దేవి, సన్నజాతులు, సంతంగలు, సంగేరు కులమైన భూలోకములో యోగ మాయ చేత మానవ కాంతగా జన్మించు భక్తుల పాలిట కొంగు బంగారమై
విద్య లేని వారికి విద్యను, ధనము లేని వారికి ధనమును, సంతానము లేని వారికి సంతానమును ఇచ్చి ప్రజలను భక్తి మార్గమున మరల్చి ధర్మ మార్గమున నడిపించుము దేవి. దేవి, నిన్ను వదిలి నేను ఉండగలనందువా? అసలు నీవే నేను, నేనే నీవు. నాదేని అర్థభాగము కదా. మన ఇరువురు వేరు చేయ శక్తి ఈ సృష్టిలో నేనే లేదు. లోక కళ్యాణార్థం ఎట్టి బాధనైనా భరించక తప్పదు లేదు. శాంతించు దేవి, శాంతించు. అంతా నేను చూసుకుంటాను కానీ నీవు నిశ్చయంగా ఉన్నావు. అదిగో భూలోకములో అడిగొప్పల అను గ్రామములో యాగంటి రామయ్య సుగుణమ్మల వివాహ మహోత్సవము ఎంతో వైభవపేతముగా జరుగుతుంది. జరగించుకునేవి సమయం ఆసన్నమైనది.